టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ ఇంజురీలు అవుతున్నాయి సార్. సో ఏం చెప్తారు దాని గురించి? అది వయసు పైబడడం వల్ల. ఇకపోతే మీరు అన్నట్టుగా పాపాలే అనుకున్నాము. పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది, అది సక్సెస్ అయ్యి బయటకు వచ్చిండు. మరి పాపాలే జరుగుంటే అటు నుంచి అటే వెళ్ళిపోయేవాడు కదా. ఆయన బయటకు వచ్చిండంటే ఆయన చేసిన పాపాలు ఏమన్నట్టే, ఆయన చేసిన పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చిండు. పైగా ఆయన క్లియర్గా పుణ్యాలు చేస్తున్నాడని చెప్పేసి ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకు క్లియర్ అర్థమైపోయింది. ఆయన సొంత డబ్బు పెట్టుకొని రాజకీయ పరంగా డెవలప్మెంట్స్ చేస్తున్నాడు. రాజకీయ పరంగా ఇప్పటిదాకా సొంత డబ్బులు పెట్టుకొని డెవలప్మెంట్ చేసిన ఒక్క నాయకుడు లేడు భారతదేశంలో, అది పవన్ కళ్యాణ్ గారు. అంత పుణ్యం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కూడా పాపాలు చేస్తున్నారని చెప్పేసి మీ అవివేకం అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. అది అంటే ఇప్పుడు హీరోల కంటే వాళ్ళ అభిమానులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు వాళ్ళకి దెబ్బలు తాకినప్పుడు. అలాగే ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే ఈరోజు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీట్లో అల్లు అర్జున్ గారు నెగిటివిటీని పక్కన పెట్టేయండి, మీరు టైం వేస్ట్ చేసుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడారు. సో దీన్ని ఎలా చూస్తారు? అల్లు అర్జున్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, ఆయన పెద్ద పెద్ద మీటింగ్లలో వీళ్ళు క్లియర్ చెప్పారు, అయ్యా మేము బాగానే ఉన్నాం, మీరే మా ఫ్యాన్స్ అని చెప్పేసి కొట్టుకుంటున్నారు, అటువంటి కొట్టుకోకండి, ఇటువంటి నెగిటివిటీని మీ దగ్గరికి రానివ్వకండి, ఏదైనా అందరం కలిసే ఉంటాం. ఆ మాట నిజమే వాళ్ళు చెప్పింది, అది పాటించండి. ఇకపోతే వీళ్ళకు దెబ్బలు తగలమని చెప్పేసి ఇప్పుడు ఒక హీరో ఉన్నాడంటే పాట ఆయనే చేయాలి, డ్యాన్స్ అయినా చేయాలి, ఫైట్ అయినా చేయాలి, డైలాగ్స్ అయినా కొట్టాలి. ఇప్పుడు కొన్ని డైలాగ్స్లో కూడా వస్తువులు విసిరేసుకుంటారు, అటువంటి వాటి కూడా దెబ్బలు అనేది వాళ్ళు తినాలి. అక్కడ తింటున్నప్పుడు ఏదో ఒకటి తగలడం జరుగుతుంది, ఏదో ఒక దెబ్బ తగలడం జరుగుతుంది. ప్లస్ కంటిన్యూస్గా ఇప్పుడు ఒక్కొక్కరు ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు, 3 నెలల్లో ఒక సినిమా అయిపోయేది. ఇప్పుడు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వరుస షూటింగ్ చేస్తారు. అలా షూటింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా జబ్బు పడడం సహజం. అది ఎవరికైనా జరుగుతుంది, వాళ్ళకు కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి, వాళ్ళేం దేవుళ్ళు కాదు. సో దీని గురించి అని చెప్పి మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అంతగా బాధని కలిగితే మనకి ఏడుకొండల స్వామి ఉన్నాడు, అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఆ స్వాములందరినీ మొక్కుకోండి, అయ్యమ్మ దేవుళ్ళ లాంటి హీరోలకు ఎటువంటి జబ్బు రాకుండా చూసుకోండి అని చెప్పి. అంతే తప్ప వీటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి.